ನಮಸ್ತೆ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹೆಸರು ಅರ್ಜುನ್. ನಮ್ಮ ವಿಡಿಯೋನಲ್ಲಿ ಜೂರಾಲ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಏನ್ ವಾಟರ್ ಆಗಿದೆ ನಮ್ಮ ಹೇಳ್ತೀನಿ. సబ్స్క్రైబ్ లైక్ ಮಾಡಿ ನಮ್ಮ వీడియో షేర్ ಮಾಡಿ. ఇవత్తు దిన అంటే తెలుగులో వచ్చేసి అందరికీ నమస్కారం అండి. జూరాల ప్రాజెక్ట్ గురించి అయితే తెలుసుకున్నాం. జూరాల ప్రాజెక్ట్ నుంచి ఎంత ఫ్లడ్ వస్తుంది అనేది ముఖ్యంగా మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చేపాటికి జూరాల ఈ రోజు అనగా ఆగస్టు 1వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం ఆగస్టులో వచ్చేసి ఈ రోజు ప్రజెంట్ 318 అడుగుల 81 మీటర్లు అయితే ఉందన్నమాట. ఇంట్లో వచ్చేసి ఈ రోజు 152,400 క్యూసెక్స్ అయితే ఫ్లడ్ అయితే రావడం జరిగింది. ఎగునున్న ప్రాంతాలలో మహాబలిపురం ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్ని నిండి ఉన్నాయి. అయిన తర్వాత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. నిన్నొకటే మహాబలేశ్వర్లో 221 మీటర్ వర్షపాతం అనేది నమోదైందనమాట. ఇక్కడ వచ్చేసి అవుట్ ఫ్లో చూసుకున్నట్లయితే 105,000 అయితే అవుట్ ఫ్లో ఉందన్నమాట. సిల్ప్ వే గేట్లు అయితే 29 గేట్స్ అయితే ఎత్తినారు. పవర్ హౌస్ కి వచ్చేసి ఇక్కడికి వచ్చేపాటికి మాక్సిమం 360 అంటే 36,063 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం టోటల్ వచ్చేసి స్టోరేజ్ ఇప్పుడు ఉన్నది 141,083 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి మనం చూసుకుంటే ఫ్లడ్ అయితే భారీగా వస్తుంది శ్రీశైలంకి. శ్రీశైలం డ్యాము ఒక 4-5 రోజుల లోపలే ఒక 75% అయితే నిండే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. జూరాల మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 318 అడుగుల 516 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు గరిష్టంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 9 టీఎంసీలో 650 టీఎంసీ అయితే ఉందన్నమాట. అంటే వచ్చిన ఫ్లడ్ అంతా రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేపాటి రైతులందరూ చాలా కాచుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సాగునీటికి నీరు అందివ్వాలని ఇక్కడ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరుతడి పంటలు కూడా ఇచ్చేకి అవకాశం లేదు కాబట్టి ప్రజెంట్ తాగునీటి అవసరాల కోసమే మనం వాటర్ అయితే వాడుకోవాలని చెప్పారు. అయినా ఫ్లడ్ అయితే వస్తుంది. ఈ రోజు తుంగా నది కూడా అంటే భద్రా నది కంటే తుంగ ముందుందనమాట. తుంగలో మనకి ఈ రోజు ఒక్క గంటకే మనం చూసుకున్నట్లయితే 46 క్యూసెక్స్ అయితే రావడం జరిగింది. ఫ్లడ్ అవుట్ ఫ్లో వచ్చేసి 42,000 క్యూసెక్స్ అంటే ఒక 4 టీఎంసీలు వచ్చి భద్రా నదికి అయితే రావడం జరుగుతుంది. మొత్తంగా మనం రేపటికి వచ్చేపాటికి 40 టీఎంసీలు పైనే ఫ్లడ్ అయితే చూపిస్తుంది అనమాట తుంగభద్ర. మొత్తంగా నీటి నిల్వ వచ్చేసి ఈ రోజు తుంగా నదిలో వచ్చేసి 2 టీఎంసీల 41 క్యూసెక్స్ అయితే అనమాట. ఫుల్ గా వచ్చేసి 3 టీఎంసీల 24 క్యూసెక్స్ అయితే ఫుల్ స్టోరేజ్ అయితే ఉందన్నమాట. అంటే వచ్చిన ఫ్లడ్ అంతా ఎత్తుతున్నారు. తుంగభద్ర నది కూడా నిండే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం మధ్యాహ్నం వీడియో చూసుకున్నట్లయితే శ్రీశైలం గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చేపాటి రైతులకు సంతోషకరమైన విషయం ఏమిటంటే ముందుగానే శ్రీశైలం నిండబోతుంది. ప్రజెంట్ శ్రీశైలంకి అయితే భారీగా వరద వస్తుంది. అంటే ఇప్పుడు ఆ జూరాల చూసుకున్నట్లయితే 318 అడుగులకు భారీగానే నిండుతుంది. ఎందుకంటే వచ్చిన ఫ్లడ్ అంతా ఎత్తేస్తున్నారు. 152,400 క్యూసెక్స్ అంటే 105,000 ఎత్తేసినారు. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 5,000 క్యూసెక్స్ మాత్రమే అక్కడ పెట్టుకోవడం జరిగింది. అంటే మిగతావన్నీ ఎత్తేస్తున్నారు. అంటే 152,000 కూడా మనం పెంచుకుంటూ వెళ్తారండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి ఫ్లడ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఎంత ఫ్లడ్ వస్తుంటే అంత కింద గేట్లు ఎత్తేస్తున్నారు. మనం శ్రీశైలం డ్యామ్ కూడా ఈ రోజు సామర్థ్యం చూస్తున్నట్లయితే 60 టీఎంసీలు అయితే ప్రెజెంట్ ఉందన్నమాట. ప్రెజెంట్ ఫ్లడ్ ఇన్ఫో అయితే 60 టీఎంసీలు ఉందన్నమాట. ఇదే ఫ్లడ్ మనకు ఈ జూరాల నుంచి వచ్చేది కూడా ఒక 2 రోజుల లోపల మనకు ఒక 80 టీఎంసీలు 90 టీఎంసీలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ నార్లు ధైర్యంగా పోసుకునే కూడా అవకాశం అయితే కనిపిస్తాం అనమాట. ఏదండి వీడియోగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.